ఇంకేం సంభాషణ జరిగింది మీ మధ్య? ఓ చాలా జరిగినాయి. పాటలు కూడా పాడుకునేటోళ్ళం. ఇద్దరా? ఏం పాట పాడుకునేది? ఆయనకు ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అనేది ఆయనకు బాగా ఇష్టమైన పాట. మహిళల గురించి అంటే సృష్టించను ఆ దేవుడు తనకు మారుగా అని చెప్పి బాగా ఇష్టపడతాడు. ఆ పాట పాడతాడు ఆయన. హ్మ్. అట్లనే చరణ కింకిణులు గల్లు గల్లు మన అని హుహుహు. ఇట్లా చాలా చాలా ఆయనతో ఉంటే చాలా టైం గడవదు. రాత్రి తెలవదు అసలు మనకు టైము. ఎంత గడుస్తుందనేది తెలవదు. టైం చూసుకుంటే తెల్లారంగా 3 అయ్యేది, 4 అయ్యేది. ఒక్కోసారి తెల్లారేది. అట్లుండేదన్నట్టు. ఆయనతో ఎప్పుడు రాజకీయాలే మాట్లాడాడు ఆయన. అన్నీ హ్మ్. మాట్లాడతాడు. ఆయన చాలా మెమరీ నేను చూసిన మనుషులందరిలో అత్యంత మెమరీ పవర్ ఉన్న వ్యక్తి కేసీఆర్. ఆయన ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న కథ మొత్తం ఉన్నట్టు చెప్తాడు మనకు. ఓ కథ. హ్మ్. ఆ! ఎగతాళి చేస్తారు అందరు గానీ, ఆయన గొప్ప పఠికుడు. అంటే వేల పుస్తకాలు చదివిండా లేదా అనేది పక్కకు పెడితే, ఆయనంత చదివిన రాజకీయ నాయకుడు లేడు. సాహిత్యం పట్ల గానీ, శాస్త్రాలు గానీ, ప్రతి ఒక్కటి ఆయన తెలుగు. ఆయన కంఠత ఎన్నో వందల పద్యాలు పాడతాడు. ఆ మెమరీ పవర్. తర్వాత సిద్దిపేట నియోజకవర్గంలో 50,000 మందిని పేరుతోని పలకరిస్తాడు. 50,000 మందిని? 50,000 మందిని. నేనే అడిగిన. మీరు ఎవ్వరొచ్చినా పేరు పెట్టి పిలుస్తుండ్రు. సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో ఏ ఊరు నుంచి ఎవరొచ్చినా పిలుస్తుండ్రంటే, నాకు ప్రతి ఊరిలో ఒక 100 మంది, 50 మంది పేర్లు నాకు తెలుసు. మొత్తం సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో ఒక 50,000 మందిని నేను పేరు పెట్టి వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు మీ లచ్చక్క బాగుందా? నీ నీ కొడుకు పేరు రవి కదా! వాడు ఎట్లున్నాడు? ఇట్లా మాట్లాడతాడన్నట్టు. ఇప్పుడు హరీష్ రావు గారు కూడా గదే కథ. హ్మ్. సేమ్. హ్మ్. అందరిని పేరు పెట్టి పిలుస్తారు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో. అట్లా తెలంగాణ మొత్తంలో ఓ 10,000 మంది ఉద్యమకారులనైనా పేరు పెట్టి పిలుస్తాడు ఆయన. ఇది ప్రపంచ రికార్డ్ గదా! అట్లే ఉంటది. ఇప్పుడు నేను ఒకసారి 4థ్ క్లాస్ ఎంప్లాయీస్ సంబంధించిన ఓ లీడర్ వచ్చిండు ఆయన. అయితే ఈ వెంకటేశం వచ్చిండు ఇట్లా 4థ్ క్లాస్ ఎంప్లాయీస్ లీడర్ అంటే, భలే ఉన్నావు ఆయన పేరు మార్చేసినావు అన్నాడు. ఆయన పేరు ఈశ్వరయ్య కదా! వెంకటేశం అని చెప్తావు ఏందన్నాడు. అంటే ఎన్ని సార్లు కలిసింది సార్ మీరు నన్ను ఒకటేసారి కలిసిన అన్నాడు. మరి ఎట్లా గుర్తుపెట్టుకున్నావు అన్న. ఆయన లీడర్ కదా! లీడర్‌ని గుర్తుపెట్టుకోకపోతే ఎట్లా అన్నాడు. ఆ! గ్రేట్. అంత మెమరీ పవర్ ఉంటది. ఆయనకుంది. విపరీతమైన మెమరీ పవర్. హ్మ్. ఆ మెమరీ పవర్ వల్ల ప్రతి సందర్భానికి ఒక కథ, ఒక పద్యము అన్నకెళ్ళి తీస్తాడు ఆయన మెమరీలోకెళ్ళి. ఎప్పుడో 30 ఏళ్ల కింద, 40 ఏళ్ల కింద ఆయన చదివిన విషయాలన్నీ కూడా చెప్తాడు. మీకు చెప్పిన కథ ఏమన్నా ఉందా? చాలా చెప్పిండు నేనే మర్చిపోయాను. చాలా కథలు చెప్పిండు. హ్మ్. ఒక్కటి కాదు, 2 కాదు. భారతంలో చాలా ఉదాహరణలు చెప్పిండు. ఒక లీడర్ అంటే ఎట్లుండాలని చెప్పిండు. నేను లీడర్‌షిప్ లక్షణాలు చాలా నేర్చుకున్నా ఆయన దగ్గర. ఆయన దగ్గర. మీరే మోటివేటర్, మెంటరు? నేను ఆయన దగ్గర చాలా నేర్చుకున్నా. నేను ఆయనకి చెప్పింది ఏం లేదు. తెలంగాణకు సంబంధించిన కొన్ని నేను ఆయన కంటే 4 ఏళ్ల ముందు నుంచి స్టడీ చేసుకుంటూ వచ్చినా కాబట్టి, ఈ జరుగుతున్న అన్యాయాల మీద కొంత చెప్పినా, నీళ్ళ మీద కొంత చెప్పినా,